ప్రేమ యాక్సిడెంట్‌కి కారణం వల్లి కుటుంబం అని తెలుసుకుని రామరాజు ముందు బయటపెట్టి ఊహించని షాక్ ఇచ్చిన భద్రావతి. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ప్రేమ విషయంలో అయితే మాత్రం ధీరజు ప్రేమని గాయాలు దగ్గర నుంచి ప్రేమగానే చూసుకుంటూ ఉంటాడు. ప్రేమ అయితే ఈ యాక్సిడెంట్ విషయంలో అయితే మాత్రం ఇది అనుకోకుండా జరిగింది కాదని అనిపిస్తుంది అని చెప్తూ ఉంటుంది. అంటే మా అన్నయ్యని పగపట్టే యాక్సిడెంట్ చేయించారంటావా, ఇది ఎవరి పని అయి ఉంటుంది అని చెప్పి ధీరజు అంటూ ఉంటాడు. ఇలా అంటూ ఉండగానే ఈలోగా వల్లి ఇంట్లోకి అడుగుపెట్టి తెలిసిపోయిందా మీకని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి, ఏం తెలిసిపోయింది, దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉండగానే, అంటే వీళ్ళకు తెలియలేదా, అమ్మో అనవసరంగా నోరు జారాను, ఇప్పుడు ఎలా కవర్ చేసుకోవాలో ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి చెప్పు అక్క, ఏం తెలిసిపోయింది అంటున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, ఏమీ లేదు, నేను లోపలికి వస్తున్నానని చెప్పి మీకు తెలిసిపోయిందా అని అడుగుతున్నానంతే, అంతకు మించి ఏం కాదు, దాని గురించే అడుగుతున్నాను అని చెప్పేసి ఇక అంటూ కవర్ చేసుకుంటుంది. అయినా నువ్వెందుకు వచ్చావు, నేను ఎందుకు వచ్చానేంటి, నేను ఇదిగో మా చెల్లెమ్మ కోసం వచ్చాను, పైగా అత్తయ్య కూడా లేరు కదా ప్రేమను చూసుకోవడానికి, నువ్వు ఒంటరిగా, నువ్వు కూడా అసలు ఇంట్లో ఉండవు కదా, నీకు ఉద్యోగం ఉంది కదా, అందుకనే ప్రేమను ఎవరు చూస్తారు, అందుకే చూడ్డానికి వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్రీవల్లి. అయితే ఈలోగానే అక్కడికి చందు వచ్చి శ్రీవల్లిని వెళ్ళిపోమని అంటూ ఉండగానే ఇక శ్రీవల్లి వెళ్ళిపోకుండా అక్కడే ఉంటూ నేను నేను ప్రేమని చూడ్డానికి వచ్చాను, ప్రేమని చూసుకోవాలి కదా, అక్కగా నేను చూడకపోతే ఎవరు చూస్తారు, ఇంట్లో ఉండి పనులు చేసేది నేనే కదా. అమ్మ వల్లి బాగానే వచ్చావు, పాపం ప్రేమకి చాలా పెద్ద గాయమైంది, ఒక పక్క ఇక్కడ చూస్తే తనేమో ఉద్యోగానికి వెళుతూ ఉంటుంది కదా, ఇంట్లో ప్రేమను ఎవరు చూసుకుంటారని అనుకుంటూ ఉంటున్నా, మీ అత్తయ్య కూడా లేదు కదా, ఇక్కడుండి నువ్వు ప్రేమని చూసుకో అమ్మా జాగ్రత్తగా అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు. రామరాజుకి నిజం చెప్పలేని పరిస్థితిలో చందు అయోమయం స్థితిలో ఉండిపోతాడు. నిజం ఈ సిచ్యువేషన్లో చెప్పడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు చందు. అయితే నువ్వు నా మాట కాదని ఈ ఇంట్లో అడుగు పెట్టావు, నిన్ను నేను ఈ ఇంట్లో ఉండనిస్తాను అనుకుంటున్నావా, ఎట్టి పరిస్థితిలోని ఉండనివ్వను, నువ్వు వంక పెట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టినా సరే నీ గురించి ఏదో ఒకరోజు మా నాన్న ముందు నిజం బయట పెట్టి ఆయన చేతే నిన్ను బయటకు గెంటించేసేలా చేస్తాను అని చెప్పేసి చందు చాలా ఆవేశంగా చెప్తూ ఉంటాడు. అమ్మోయ్, ఇక్కడ చూస్తే నా మొగుడు నన్ను బయటికి గెంటేస్తాను అని చెప్పి అంటున్నాడు, నీకు మీ మావయ్య సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు అక్కడే ఉండొచ్చు, ఏదో ఒక వంక పెట్టుకునైనా అక్కడ ఉండు, ఏదో రకంగా అల్లుడు మనసు మార్చేద్దాం అని చెప్పేసి భాగ్యం అయితే కవర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే అక్క చూస్తే ఇక ప్రేమకు యాక్సిడెంట్ జరగడానికి కారణం ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. భద్రావతి మేనకోడలికి యాక్సిడెంట్ చేశాడంటే వాడికి ఎంత ధైర్యం అని చెప్పి అక్క చాలా ఆవేశంగా కనిపిస్తుంది. నా గురించి అక్కకి నిజం తెలిసిపోతే నన్ను వదిలిపెట్టదు, అనవసరంగా నేను తప్పు చేశాను, అసలు ఆ ఫోటో వాడి దగ్గరికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక అతని కలుసుకోవడానికి సేనాపతి అయితే వెళతాడు. నీ దగ్గరికి ఈ ఫోటో ఎలా వచ్చింది, అసలు ఈ ఫోటో నీకు ఇచ్చి యాక్సిడెంట్ చేయమన్న వాళ్ళు ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు సేనాపతి. అయితే అలా అడుగుతూ ఉండగానే యాక్సిడెంట్ చేయమని చెప్పారు, చిన్న చిన్న దెబ్బలు తగలాలని చెప్పారు అని చెప్పేసి భాగ్యం కుటుంబం ఫోటో అయితే చూపిస్తాడు. అలా చూపించేసరికి ఒక్కసారి సేనాపతి షాక్ అవుతాడు. వీళ్ళు వీళ్ళు వాళ్ళ అల్లుడికి గాయాలవ్వాలని చెప్పి ఇలాంటి పని చేస్తారా, అసలు వీళ్ళకి ఎంత ధైర్యం ఇలాంటి పని చేయడానికి, చెప్తాను ఇప్పుడు నేను ఇరుక్కోకుండా ఎలా అక్క ముందు నిజం బయట పెడతానో చూడు. నేను నీకు 50,000 రూపాయలు ఇచ్చాను, ఈ యాక్సిడెంట్ గురించి ఎక్కడ బయట పెట్టడానికి లేదు, ఒకవేళ యాక్సిడెంట్ గురించి నిన్ను ఎవరైనా అడగడానికి వస్తే ఆ ఫ్యామిలీనే నువ్వు ఇరికించాలని చెప్పేసి ఇక అక్కడ సేనాపతి అయితే మరికొంత డబ్బు ఎగస్ట్రా ఇచ్చి అతని దగ్గర కవర్ చేసుకుంటాడు. ఇక నాకు అతని అడ్రస్ దొరికిందక్క, అదే ఎవరు, అదే ప్రేమని యాక్సిడెంట్ చేసి పారిపోయాడు కదా, అతని అడ్రస్ అయితే దొరికిందా, అయితే వాడి దగ్గరికి వెళ్ళి వాడి అంతు చూస్తాను, అసలు నా మేనకోడల్నే యాక్సిడెంట్ చేయిస్తాడా, వాడిని వదిలిపెట్టను అని చెప్పేసి గబగబా అతని దగ్గరికి అయితే వెళుతుంది. మేడం
మేడం నేను కావాలని చేయలేదు మేడం, నన్ను వదిలిపెట్టండి మేడం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఆ రౌడీ అయితే, నువ్వు కావాలని చేసావో లేదో నాకు తెలియదు, కానీ నా మేనకోడలికి గాయాలయ్యాయి. ఆ తర్వాత నువ్వు అక్కడి నుంచి పారిపోయావు. నిన్ను వదిలిపెట్టను. నీకు ఎలాంటి శిక్ష వేయిస్తానో తెలుసా? మేడం ఇందులో నా తప్పేం లేదు మేడం. నేను మీ మేనకోడల్ని కావాలని యాక్సిడెంట్ చేయలేదు. మీ మేనకోడలు పక్కన ఉన్న అతన్ని యాక్సిడెంట్ చేయడానికి ప్లాన్ చేశాను. అతన్ని చంపమని చెప్పింది ఎవరు? యాక్సిడెంట్ చేయమని చెప్పింది ఎవరు? చెప్పనేసరికి అతన్ని చంపమని చెప్పింది ఇదిగో వీళ్ళు అంటూ తన భాషలో భాగ్యం వాళ్ళ గురించి చూపించి వాళ్ళ ఫోటో కూడా భద్రావతికి చూపిస్తాడు. ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతుంది భద్రావతి అయితే. అంటే అంటే చందుని చంపమన్నారా, లేక యాక్సిడెంట్ చేసి వదిలేయమన్నారా? ఏదైతే ఏమైంది, అక్కడ ఆ పరిస్థితిలో ఉన్నది చందు కాదు, నా మేనకోడలు. నా మేనకోడలికి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణమైన ఆ భాగ్యం కుటుంబాన్ని వదిలిపెట్టను. భాగ్యం కుటుంబం ఏదో గొప్పదని, తన పెద్ద కొడుక్కి గొప్పింటి సంబంధం తెచ్చానని తెగ మురిసిపోతున్న ఆ రామరాజుకి బుద్ధి చెప్పడానికి మరొక అవకాశం దొరికింది అని చెప్పేసి ఇక ఆ ఇంటికైతే వెళుతుంది. అలా వెళ్ళి వల్లి వల్లి శ్రీవల్లి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటి, నా కోడల్ని పిలుస్తున్నావేంటి? నా కోడల్ని పిలవాల్సిన అవసరం నీకేముంది? అయినా ఈ ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పేసి రామరాజు అడుగుతూ ఉంటాడు. రామరాజు, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను నీ ఇంటికి రావాల్సిన అవసరం నాకేమీ లేదు. పాపం ఈ ఇంటి దేవత, ఈ ఇంటి ఎలవేలుపు అంటూ తెగ గొప్పలు చెప్తూ దీన్ని నెత్తిన పెట్టుకున్నావు కదా. ఈరోజు నీ ఇంట్లో యాక్సిడెంట్ జరగడానికి అసలు కారణమైన వ్యక్తి ఎవరో చెప్దామని వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు? నా పెద్ద కోడల ముందు నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు? తన మంచితనం, తన గురించి నీకు పూర్తిగా తెలియక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. తను చాలా మంచిది. తను ఇంటి కోసం ఎంతో చేస్తుంది. ఈ ఇంట్లో వాళ్ళ కోసం తను ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి అందరికీ వండి పెట్టి తను ఎప్పుడూ కూడా అందరి కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా వాళ్ళమ్మకి బాగోకపోయినా తను ఇక్కడికి ప్రేమకి బాలేదని వచ్చి ఇక్కడే ప్రేమ కోసం ఉండిపోయింది. అంత మంచి మనసున్న నా పెద్ద కోడలు గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు భద్రావతి. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు. అయితే ఏంటి వెళ్ళేది? నీ పెద్ద కోడలు గురించి చాలా గొప్పలు బాగానే చెప్పావులే, కానీ నీ పెద్ద కొడుకు యాక్సిడెంట్ చేయాలని చెప్పి ప్రయత్నించిన విషయాన్ని మాత్రం నువ్వు గమనించలేదనుకుంటా. అవునులే, నీకు ఇలాంటివి ఎక్కడ కనిపిస్తాయి? కనిపించుండవు. నీ పెద్ద కొడుకుని చంపాలి అనుకుని ప్లాన్ చేసింది ఈ కుటుంబం, కానీ అక్కడ నా మేనకోడలు బలైపోయింది అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది వల్లి. అయితే ఏంటి, నిజం చెప్పు వల్లి, ఆవిడ చెప్తుంది నిజమా అబద్ధమా? ఏంట్రా ఆ భద్రావతి ఏదేదో మాట్లాడుతుంటే నువ్వు వల్లిని నిలదీస్తావేంటి? మీకు తెలియదు నాన్న, మీరు మాట్లాడకండి అని చెప్పి చందు అనేసరికి ఒక్కసారి షాక్ ఎదురవుతుంది రామరాజుకి. నిజం చెప్తావా లేదా, లేకపోతే ఇక్కడే నిన్ను చంపేస్తానని చెప్పేసి చందు బెదిరించడంతో నన్ను క్షమించు. నీకు గాయాలవుతే అప్పుడు నువ్వు నన్ను పుట్టింటికి పంపేశావు కదా, నీ దగ్గరకు వచ్చి సేవ చేయొచ్చు, అలా నీకు దగ్గర వచ్చని మా అమ్మే ఈ ప్లాన్ చేసింది అని చెప్పేసి భయపడిన వల్లి నిజాన్ని బయట పెట్టేస్తుంది. అప్పుడు వల్లి కుటుంబం గురించి రామరాజుకు నిజం తెలుస్తుంది. అసలు వల్లి ఎందుకు తన పుట్టింటికి వెళ్ళిపోయిందని నిలదీసిన చందు అయితే మొత్తం నిజాలన్నీ బయట పెట్టేయడంతో వల్లికి ఊహించని షాక్ ఎదురవుతుంది. ఏంటి రామరాజు, విన్నావుగా ఏం జరిగిందో? నా మేనకోడలికే ప్రమాదం సృష్టించింది నీ పెద్ద కోడలు, నీ ఇంటి మహాలక్ష్మి. అబద్ధాలు మోసాలు చేసి నీ పెద్ద కొడుకు జీవితంలోకి అడుగుపెట్టి మిమ్మల్ని అందరినీ బాగానే ఆడుకుంటుందే. అందుకే అనుకుంటా నీకు బాగా నచ్చినట్టుంది. నీలాగే మోసాలు చేసే వ్యక్తి కదా అని చెప్పేసి ఇక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. మరోసారి మా ప్రేమకు ఏదైనా జరిగితే చంపేస్తానని చెప్పి బెదిరించి మరి అలా శ్రీవల్లి గురించి నిజం బయటపడిపోవడంతో రామరాజు ఒక్క క్షణం కూడా నువ్వు నా కళ్ళ ముందు కనిపించడానికి లేదు అంటూ శ్రీవల్లిని బయటకు గెంటేసి
మీ అమ్మ నాన్నల్ని ఇప్పుడే నేను అరెస్టు చేయిస్తాను. మమ్మల్ని మోసం చేసి నా పెద్ద కొడుకునే చంపాలనుకున్న వాళ్ళను నేను విడిచిపెట్టను అని చెప్పేసి శ్రీవల్లి చెంప పగలగొట్టి ఊహించని షాకే ఇస్తాడు రామరాజు అయితే. మరి ఖచ్చితంగా రాబోయే కథలో అయితే ఇలానే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.